ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఫైమా చాలా తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని ఒక మంచి రెస్టారెంట్ తీసుకొచ్చా. రెస్టారెంట్ పేరు ఏంటంటే కేసరియా తేరా. కేసరియా తేరా కాదు, కేసరియా రెస్టారెంట్ మన కొత్త ఓపెన్ చేసింది. నేనే కాకుండా నా ఆత్మ బంధువులు అందరు కూడా వచ్చారు. నా బంధువులు ఆత్మ బంధువులు అంటే నా దగ్గర నాకు ఏదైనా నాకు ఆపద వచ్చినా లేకపోతే వాళ్ళకి ఆపద వచ్చినా ఆదుకునే బంధువులనే ఆత్మ బంధువులు అంటారు. మేమందరం కలిసి ఒక మంచి రెస్టారెంట్ కి అయితే వచ్చాం. ఫుడ్ ఎలా ఉంటుంది ఏం తింటాం అనేసి ఈ వీడియో టైం మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ నేను అంటే కొత్తగా వీళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి ఫుడ్ తిని అసలు ఎట్లుందో నేను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. నేను కూడా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. మా వాళ్ళు కూడా రివ్యూ మనం అయితే లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే ఒక అందమైన వ్యూ అంటే నిన్నంటలేను ఈ వ్యూ బాగుంది. చూసుకున్నట్లయితే రెస్టారెంట్ అన్ని స్టైల్స్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చాము ఇంకా ఎవరు లేరనేది అంటే ఇక్కడ ఎవరు మనకు లేరనేసి అనుకోకండి. మన అన్నలు వంట చేసే వాళ్ళు ఉన్నారు. ఓనర్సే నేను అనేది. అన్న ఒకసారి అన్న రానా అన్న మన అన్నదే కేసరియా రెస్టారెంట్ అయితే అన్న ఓపెన్ చేసాడు. కేసరియా అని ఎందుకు పెట్టినావన్నా? అంటే ఇక్కడ బిర్యానీ తింటే కుంకుమ పువ్వు తినడం వల్ల అందం ఎక్కువ వస్తుంది. ఇక్కడ బిర్యానీ తింటే కూడా ఇంకా అందంగా ఎక్కువ మరీ అందంగా తయారవుతారని కదా. అయితే ఇలా నువ్వు తినే అందంగానే ఉన్నావు. ఇంకా తింటే ఇంకా అందంగా అవుతావని. సో అన్న ఇక్కడ ఏంటి ఎక్కువ స్పెషల్ గా? స్పెషల్ వచ్చేసి మండి ఎక్కువ స్పెషల్ మండి అంటే తిన్నాక మండి. ఆ మండి మండేది కాదు మండి స్పెషల్ అయితే మండి. బిర్యానీ కూడా బాగుంటుంది. ఇంకా ఇండియన్ చైనీస్ అన్ని ఉన్నాయి కంప్లీట్. ఇది ఓపెన్ చేసి ఎన్ని డేస్ అయింది? కొండాపూర్ లో మన కేసరియా రెస్టారెంట్ అయితే ఓపెన్ అయింది న్యూగా. మన బిగ్ బాస్ మన ఫైమా కూడా వచ్చింది. చూసావా ఫైమా రాగానే పక్కన పొగేశారు. ఎందుకో తెలుసా? దోమకొండ నుంచి వచ్చా దోమల్ని పట్టుకొచ్చావని పొగేశారు. బాగా వేసేసాడు. సో నిజంగా చెప్తున్నా, నేను బయటకు వచ్చాక ఏ రెస్టారెంట్ కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను బయటికి వచ్చానంటే కేసరియాకి మాత్రమే. నేను బయట ఏ ఇంటర్వ్యూ గానీ ఎందుకంటే దెబ్బలు తాకినాయి. ఆఖరికి మా ఊరికి గానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే వెళితే ఇదే మాట అనేసి అంటారు అని. నేను వచ్చిన ఫస్ట్ రెస్టారెంట్ కేసరియా. సో నాకు కూడా టేస్ట్ చేయాలని ఉంది బయట ఫుడ్. సో బయట ఫుడ్ కాదు ఇక్కడ ఫుడ్ లోపలనే బయటనే కదా, ఇంట్లోనే కాదు కదా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. మీరు తప్పకుండా కేసరియాకి వచ్చి ఈ ఫుడ్ ని మీరు ఆస్వాదించాలి. అలాగే మీకు ఇక్కడ ఉన్న ఒక అందమైన వ్యూ, ఒక అరబిక్ స్టైల్ లో మాత్రం ఇదైతే రెస్టారెంట్ అయితే ఉంది. ఈ రెస్టారెంట్ ఇంకోటి చెప్తున్నా, మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో నార్మల్ గా తింటాం కానీ ఆ రెస్టారెంట్ వ్యూ కూడా అంటే ఎంత బాగుంటే అంత మనకి కొంచెం రిలాక్స్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏసీ పెడతాం కాబట్టి రిలాక్స్ గా ఉంటుంది. ఏసీ కాదురా, మన చుట్టూ చూడడానికి ఒక స్టైల్లో ఉంది. సో కూర్చొని తినేటప్పుడు మనకు కూడా ఒక రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆ వ్యూ అయితే చూపిస్తాం. మా ఫ్రెండ్స్ అందరు పాప నిలబడలేక ఆఖరితో అలవాటించి ఏజ్ ఎక్కువ, ఇతను కూడా ఏజ్ ఎక్కువ కాబట్టి నిలబడలేదు ఎక్కువ. సరే అందరం అయితే వెళ్ళి అక్కడ కూర్చొని మీకు ఫస్ట్ అరబిక్ స్టైల్ వ్యూ అయితే చూపిద్దాం అన్న. ఈ సైడ్ అయితే మొత్తం ఫ్యామిలీస్ కూర్చోవచ్చు. ఈ సైడ్ లవర్స్ కార్నర్స్. అది లవర్ లేని వల్ల గోడకే కూర్చోవాలి.
సింగిల్ గా తీసుకొచ్చా. ఓకే, నాకు ఆకలి వేస్తుంది తొందరగా. ఆకలి వేస్తుందనే రాయి పెట్టా. రాయా? ఆకలి వేస్తుందన్నా కదా, లేకుండా రాయనంట. సరే ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ పాప ఆకలితో ఉన్నారు కాబట్టి వెళ్ళి వాళ్ళకైతే ఫుడ్, మా అన్న కూడా చాలా ఎప్పటి నుంచో ఫుడ్ టేస్ట్ చేయండి అనేసి అడుగుతాను కాబట్టి అందరూ ఒకసారి కూర్చుంటే ఫుడ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినాక ఒక్కొక్క రెసిపీ ఎలా ఉందనేసి తిని చూపిస్తాం. ఓకేనా? మనం దేనికైనా ముందుంటాం ఉండం కానీ దీనికి మాత్రం ముందుంటాం. మరి వండింది కదా చేపలే. ఫ్రాన్స్, అది ఫ్రాన్స్, ఇది ఇటలీ, ఇది బ్రిటన్. దీన్ని ముంచుకొని తినాలంటే సాస్ ఉండాలి కాబట్టి సాస్ ఏంటన్నది మైనీస్. ఎస్, నాకు తెలుసు, వీళ్ళకి తెలుసు లేదని టెస్ట్ చేసి అంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజం చెప్పాలంటే అసలు నేను చేప తిన్ను, ఫస్ట్ టైం తింటున్నాను నేను. చికెన్ అనుకొని తిన్నా, బట్ బాగుంది చేప కూడా. చూసారు కదా, మినిమం మనం డిగ్రీ పీజీ చదివేటప్పుడే ఉంటాయి ఇంత బుక్లు, కానీ మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత పెద్ద మెనూ. ఇందులో అన్ని ఐటమ్స్, ఎస్ ఇన్ని ఉన్నాయి. ఈ పేజీలు కాదు అన్నది, ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా అందంగా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక గార్జియస్, ఒక కొయినూరు డైమండ్, ఒక అన్ని, ఒక ముంతాజ్, ఒక తాజ్ మహల్. కొట్టెత్తి నన్ను అక్కడి నుంచి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఐషు కూడా వచ్చింది కాబట్టి ఐషు యూ ఆల్సో ఈట్ ద ఫుడ్ అండ్ ఎలా ఉందో చెప్పు. ఓకేనా? ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇలాంటివి ఇంకా చాలా బ్రాంచెస్ పెట్టాలి. ఈ వ్యూ ఎలా ఉంది? చాలా ఎలిగెంట్ ఉంది. కానీ అత్తమ్మని తీసుకురాలేదు ఎందుకు మరి? అంటే మీ అమ్మ ఆయన అలాగా ఇంగ్లీష్ లో ఆంటీ అన్నా కదా, నీ తెలుగులో అత్తమ్మ అన్న అంతే. వింటున్నావు అన్ని. బేసిక్ గా ఇవాళ రాజమౌళి అన్న కూడా ఎందుకన్నా నేనంటే ఎంత ఇష్టం, ఎక్కడికి పోయినా వచ్చేస్తాడన్న ఆయనక. నువ్వు లీడ్ అయితే ఇంకా బాగుండదు. మా తాత బేసిక్ గా కిష్టప్ప అలాగే మనోళ్ళందరూ కూడా వచ్చారు. కేసరియా రెస్టారెంట్ లో మాకు పార్టీ విందు బీభత్సంగా. అన్న హ్యాపీగా ఉన్నాడు చాలా. మెగాస్టార్ చిరంజీవి గారితో షూట్ చేసి వచ్చాను ఇప్పుడు. దానివల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ అందులో కొత్తగా మన మిత్రులు పెట్టినటువంటి కేసరి రెస్టారెంట్ అదిరిపోయేటువంటి రుచులు, అసలు మామూలు లేటెస్ట్ లేదు, చాలా అద్భుతంగా ఉంది. కొండాపూర్ ఇది కొండాపూర్లో కిమ్స్ హాస్పిటల్ పక్కన ఉంది. కొండాపూర్లో కిమ్స్ హాస్పిటల్ పక్కన సెకండ్ ఫ్లోర్ కోసం నా కోసం మౌనిక కూడా వచ్చింది. నమస్తే అండి మౌనిక. నేను ఎక్కడికి వస్తే అక్కడికే వస్తావేంది నువ్వు కానీ ఐషు కానీ ఎందుకు నేనంటే మీకు ఇంత ఇదే నాకైతే అర్థం కాలేదు. సరే నాకు అర్థమైంది. మీరు అమ్మలా నన్ను చూసుకుంటారా? అవును, నేను చేసుకునే అమ్మాయి నన్ను అమ్మలా చూసుకోవాలనే నా ఆశ. అక్క భార్గవి అక్క, నేను మార్చా ఇక్కడికి వచ్చిందండి నాకు తెలియదు. భార్గవి వాళ్ళిద్దరు అమ్మలు అంటే నీ వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళకు ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తారు? ఓ వాళ్ళకి పిల్లలు ఉన్నారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అక్క ఏదో ఒకటి మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలియక తీసుకుని కవర్ చేసింది. ఏదైనా నేనైతే నిన్ను కొడుకులా చూసుకోవట్లేదు, తమ్ముళ్ళ చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. తమ్ముళ్ళ చూసుకుని అంటే మా ఇద్దరు కూడా తమ్ముడే. ఊకోండి తమ్ముళ్ళలాగా అని చెప్పాలి, అమ్మలా అంటే వయసు గురించి కామెంట్ చేస్తారు. సరే ఇప్పుడు ఓకే, మా అప్పుడు తమ్ముడు అంటే చెప్పాను, అమ్మలా అన్నాను. అక్కడ మిస్ అవుతున్నా అని చెప్పడు కదా వాడు. ఇగో మీకు ఇగో అదంతా కాదు తమ్ముడు లేదు ఏది లేదు. ఇలాంటి రిలేషన్లు పెట్టకండి దయచేసి, అర్థమైందా? ఇంగ్లీష్ లో బ్రో అంటే రాఖీ రోజు రాఖీ కట్టడానికి వచ్చేవాడే బ్రో. బ్రో అంటే రాఖీ ఎందుకు కడతారంటే
రాఖీ ఎందుకు కడతారు ఏనండి? ఇది కడుపు నిండిపోయింది. నిద్ర వస్తుంది నాకు. బ్రోకి డెఫినేషన్ చెప్పింది కదా. అత్తమ్మ ఏం చేస్తుంది మౌనిక? అత్తమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ అత్తమ్మే, దీనమ్మ అత్తమ్మే. ఇప్పుడు బేసిక్ గా ఆంటీ అంటాం అందరిని. ఏమక్క? రెస్టారెంట్ లో ఎవరైనా ఆంటీలు వెళ్ళి అత్తమ్మ అని పిలువు. వాళ్ళని దొరికితే మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అత్తమ్మ అంటారు. తినవానే? కనీసం తినిపిద్దాం వీడికి. నేను తినలే. మరేం చేస్తాను వీడ? చేతులు కడుక్కుంటున్నా. అద్దం బాగుంది కదా? మీకు మర్చిపోయారు కదా ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తానన్నా. ఈ వ్యక్తి ఒక ఈయన మా ఫ్రెండ్. మీకు ఎడిటింగ్ డైరెక్షన్ అన్ని చేసుకుంటూ ముందుకు ఎదిగిపోతున్నాడు. అలాగే హీరోగా కూడా త్వరలో ఒక సాంగ్ తోటి మీ ముందుకు వస్తున్నాడు. కనీసం నువ్వు తిన్నావా తినలేవా అనేసి కూడా అడగలేదు తెలుసా నువ్వు నాకు? తినలేదు, నేను చూసాను. కాదు, పిలి చేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ తిన్నావా తినలేవా అని అంటే అదే మిమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు నేను ట్రీట్ ఇయ్యాలా? అక్కని పిలిచినావు, రాజమౌళి గారిని పిలిచినావు, ఇంకా ఎవరో అమ్మాయిలు ఇద్దరిని పిలిచినావు. ఇంతమంది అమ్మాయిలను పిలుచుకొని అక్కడ కూర్చుంటే నేను ఎందుకు పట్టించుకుంటాను? ఇదైతే మండి బిర్యానీ. ఈ మండి అయితే మా కోసం వెళ్తాంది. చూద్దాం తిని ఎలా చెప్తా. చూసారు కదా ఎంత ఉందో, కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్. ఇది ఈయన కూడా తినలేడు. అందరైతే చాలా బాగా తింటున్నారు. మీరు కూడా అలాగే వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసుకోండి ఒకసారి. ఇంత బాగా రిసీవ్ చేసుకున్న మా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కేసరియా రెస్టారెంట్ కి అయితే మీరు అందరూ వచ్చి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారనేసి అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ మండి గానీ ఫుడ్ గానీ అదిరిపోయింది. సో ఇక్కడ ఇక ఒక్క ఫుడ్ అని ఏం కాదండి, ఆల్ చాలా బాగున్నాయి అన్నమాట. సో వచ్చి మీరు అన్ని టేస్ట్ చేయండి. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, లవర్ తో కానీ, లవర్ లేని వాళ్ళు కానీ. అండ్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ అన్ని కూడా. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కేసరియాలో కేసరియా అన్నట్టుగానే ఉన్నాయి ఐటమ్స్. సో మా ఫైమా చెప్పినట్టుగా తందూరి, అరేబియన్ ఒకటి కాదు, ఇదేవి పాకేవి నడిచేవి స్వీట్లతో సహా అన్ని ఉన్నాయి. సో ఏదైనా వన్ స్టాప్. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. మీరు దీని లొకేషన్, దీని అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే మీకు ఇస్తా. మీరు రావాల్సి ఉన్నట్లయితే అదే కిమ్స్ హాస్పిటల్ పక్కనే కొండాపూర్ లో కేసరియా రెస్టారెంట్ సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.